రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలను ఏప్రిల్ 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో నిలిపివేయనున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ గురువారం ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చిందని, తక్షణం బకాయిలు చెల్లించి ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించాలని శుక్రవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండ్ చేశారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జి వేణుగోపాల్, కేసి బాదుల్లా మునయ్య, లింగన్న పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య సేవలను తక్షణం నిలుపుదల చేస్తూ ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ హాస్పిటల్ల అసోసియేషన్ ఆశా ఆధ్వర్యంలో గురువారం నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇవ్వడం జరిగింది. ఇందులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి డబ్బులు దాదాపు 3,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని చెప్పి వాటిని తక్షణం చెల్లించకపోతే మేము సేవలను కొనసాగించలేమని చెప్పి ఈ 22 మాసాలుగా అనేక రూపాలలో వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతూ ఉన్నారు. కానీ ప్రభుత్వము కనీసం కూడా స్పందించకుండా వాళ్ళకు డబ్బులు రిలీజ్ చేయకపోవడం వల్ల చాలా సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లలో ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చేటటువంటి వైద్య సేవలను తిరస్కరిస్తూ ఉన్నారు. చాలామంది పేదలు డబ్బులు చెల్లించలేక వైద్యం చేసుకోక చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. నెట్వర్క్ హాస్పిటల్స్ అనేక రూపాలలో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతూ ఉన్నారు. కానీ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది. పోనీ ప్రభుత్వం జనరల్ హాస్పిటల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రాథమిక వైద్యమైనా అందుబాటులో ఉందంటే ఎక్కడే కానీ ప్రాథమిక వైద్యశాలల్లో డాక్టర్లు అందుబాటులో ఉండరు. లేదు ల్యాబ్కు సంబంధించినటువంటి టెస్టులు చేస్తే వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. పోనీ మెడిసిన్ అన్న సప్లై ఉందంటే మెడిసిన్ కూడా లేనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. జనరల్ హాస్పిటల్లో సంవత్సరాల తరబడి ఖాళీగా ఉన్నటువంటి డాక్టర్ పోస్టులు భర్తీ చేయనటువంటి పరిస్థితి, సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులో లేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఏ హాస్పిటల్ కన్నా జనరల్ హాస్పిటల్ అన్నీ కూడా రెఫరల్ హాస్పిటల్గా మారిపోతూ ఉన్నాయి. కాబట్టి చివరకు కనీసము ప్రైవేటు హాస్పిటళ్ళల్లో, కార్పొరేట్ హాస్పిటళ్ళల్లో ఆరోగ్యశ్రీ కింద ఏది ఆపరేషన్లు ఇట్లాంటి వైద్యం చేయించుకోవడానికి కూడా లేకపోతే ఇంకా పేద జనము, సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి? ప్రభుత్వం చెప్పేటటువంటి విధానానికి ఆచరణకు వచ్చేటప్పటికి భిన్నమైనటువంటి వైఖరి ఇవాళ అవలంబించేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బకాయిలు చెల్లించి ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగే విధంగా చర్యలు తీసుకోకపోతే మాత్రం భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు జిల్లా పరిషత్తు, కడప జిల్లా పరిషత్తు జనరల్ బాడీ సమావేశం జరగబోతూ ఉంది. జిల్లా పరిషత్ జనరల్ బాడీ సమావేశం రేపు జరగబోతూ ఉంది అనగా ఈరోజు ఒక ప్రకటన చేశారు. ఎక్కడే కానీ జనరల్ బాడీకి సంబంధించినటువంటి మినిట్స్ సంబంధించి ఇదో ఈ అంశాల మీద చర్చించబోతున్నాం, ఈ అంశాలను పొందుపరిచామని చెప్పి ఎక్కడా లేనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. తెల్లారితే స్లిప్ టెస్ట్, ఈరోజు బట్టి బట్టు అనేటువంటి పద్ధతిలో జిల్లా పరిషత్ వ్యవహారం ఒక పర్సనల్ ఎస్టేట్గా మారిపోతూ ఉంది. ఇవాళ ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో 15th ఫైనాన్స్ ఇట్లాంటి రూపంలో వచ్చేటటువంటి డబ్బులను సక్రమమైనటువంటి పద్ధతిలో ప్రజల యొక్క మౌలిక వసతులు కల్పించేటటువంటి అంశాలలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం కొనసాగుతూ ఉంది. చాలా గ్రామాలలో రోడ్లు, కాలువలు, వీధి లైట్లు, త్రాగునీరు కూడా లేనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. జిల్లా పరిషత్ మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నట్లు, మెయింటెనెన్స్ కింద కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు లెక్కలు చెప్తున్నారు తప్ప ఆచరణలోకి వచ్చినప్పటికీ ఎక్కడ కూడా దానికి తగ్గట్టు లేదు. మౌలిక సదుపాయాలు ఒకవైపు అయితే ఈ లోకల్ బాడీస్లో ద్వారా వచ్చే ఆదాయం ఇవాళ జిల్లా పరిషత్తు స్థలాలకు సంబంధించి కడప లాంటి ప్రధానమైనటువంటి జిల్లా కేంద్రంలో
విలువైనటువంటి జిల్లా పరిషత్ స్థలాలను అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టి ఎలాంటి ల్యాండ్ కన్వర్షన్ లేకుండా, ఎలాంటి అనుమతులు లేకుండా, ఇలాంటి టెండర్లు పిలవకుండా నామినేటెడ్ పద్ధతిలో ఎవరికి ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ నేతలకు కట్టబెట్టడం, వాటిని సంవత్సరాల తరబడి లీజులకు పేరుతో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేటువంటి ఒక ప్రైవేటు మాఫియా ఇవాళ నడుస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రమోషన్లలో అక్రమాలు, బదిలీలలో అక్రమాలు, చివరకు జనరల్ ఫండ్లో ఏదైనా వర్క్షాప్ పేరుతో, ట్రైనింగ్ పేరుతో, లేకపోతే సమావేశాల పేరుతో జరిగేటటువంటి ప్రతి ఖర్చులో కూడా అవినీతికి అడ్డాగా ఇవాళ జిల్లా పరిషత్తు దాపురిస్తూ ఉంది. మరి ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఇవాళ ఉన్నాయి. యుద్ధం ప్రభావం అరటి రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. యుద్ధం ప్రభావం వల్ల గ్యాస్ ధరలు అమాంతం పెరిగిపోయి అసలు అందుబాటులో లేనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజా సమస్యలను చర్చించేటటువంటి వేదికగా ఉండాల్సినటువంటి జిల్లా పరిషత్తు ఇవాళ అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడబలుక్కొని నీకింత నాకింత, నీకీ పని నాకీ పని అనేటువంటి పద్ధతిలో వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో రేపు జిల్లా పరిషత్తు సమావేశం సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆందోళన చేయదలుచుకుంది. ఈ యొక్క ఆందోళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కూడా పిలుపునిస్తా ఉన్నాం.